తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో దేవి ఏజెన్సీ నుండి సిరి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి వరి పత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశామని, అయితే పంట చేతికి వచ్చే సమయంలో వరి కంకులలో తాలుగింజలు ఏర్పడి విరిగిపోతున్నాయని మండలంలోని తాటికొండ గాదెలపాలెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విత్తనాల డీలర్ లైసెన్స్ రద్దు చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారి అధికారులను ప్రభుత్వాన్ని కోరారు. విషయం తెలిసిన వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లోని వరి పొలాలను పరిశీలించారు. నష్ట శాతాన్ని అంచవేసేందుకు శాస్త్రవేత్తల సందర్శనకు ఉన్నతాధికారులకు లేఖ రాశామని ఏడీఎస్ శ్రీనివాసరావు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము దాదాపుగా తంటికొండ గ్రామంలో 800 ఎకరాలు వరి సాగు ఈ 1166 సిరి 1166 అని విత్తనం మేము పెట్టి ఉన్నామండి. ఈ విత్తనం 30 రోజుల తర్వాత 30 రోజుల వరకు కూడా చేను తయారవ్వలేదండి పెట్టిన కానించి. అదేవిధంగా తయారైంది పోన్లే పిండి తప్పదప్పాలుగా మేము ఇంచుమించులో 7 కోటాలు 14 బత్తాల దాకా పిండి వేసి ఉన్నామండి. పెట్టుబడి కూడా చాలా ఎక్కువైంది. పోన్లే వరి ఏదో రకంగా చదురుకుండి అనే టైంలో ఇప్పుడు పాలు పోసిపోకుండా మెడ విరిపో తెలియడం లేదు, ఏమో తెలియడం, ఇత్తనం తేడా తెలియడం లేదు. ఈ రకంగా వరి కంకులన్నీ కూడా 50 కంకుల్లో ఒక దుబ్బుకు వచ్చి 50 కంకులు ఉంటాయండి. 50 కంకుల్లో ఒక 20-30 కణుకులు ఇలాగ పాలు పోసుకోకుండా ఇలాగ అయిపోతున్నాయండి. దానివల్ల తీవ్రమైన వరి పంట మాకు నష్టం కలుగుతుంది. దీని గురించి కోరుకొండ బుజ్జి షాపు వద్ద మేము అందరూ కూడా శ్రీదేవి ఏజెన్సీ వద్ద మేము ఖరీదు చేసి ఉన్నామండి. దపదపాలుగా మేము ఒక డిస్ట్రిబ్యూటర్స్ తంటికొండ బీసెట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నాయి, అలాగే గాదిలపాలెం తుమ్మలపల్లి గంగాధర్ గారు ఉన్నాయి. వారి దగ్గర నుంచి మేము విత్తనాలు సేకరించి మేము వరి పంట సాగు చేస్తున్నామండి. దీనివల్ల మేము చాలా నష్టపోతామండి. ఎందుకంటే ఎకరం 50 కాటాలు అయ్యేది ఈ రోజున చూస్తే 20 కాటాలు అయ్యి కూడా పరిస్థితి లేదు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అందరూ కూడా పాలుగు తీసుకుని చేసే రైతులమండి. దీని గురించి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు దీని గురించి త్వరితగతిన దీని గురించి కనుగొని ఇటువంటి నాసి రకమైన విత్తనాలు సరఫరా చేసే సీడ్ వారిని మీరు తక్షణమే వాళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేసి మాకు తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా మీ విలేకరుల ద్వారా మేము తెలియపరుచుతున్నామండి.